अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सయ్యిదిల్ ముర్సలీన్ అమ్మా బాద్. ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరీమణులకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్కే సమస్త స్తోత్రాలు శోభిస్తాయి. మిత్రులారా, మనము రియాజు సాలిహీన్లో ఉన్నాం. ఈనాటి పాఠం తోటివారి మాటల్ని రహస్యం కాకపోతే వినవచ్చు. పండితుడు కానీ బోధకుడు కానీ తన సమావేశంలో ఉన్నవారితో నిశ్శబ్దంగా ఉండమని చెప్పవచ్చు. ఒక హదీసులో ఇలా ఉంది. జరీర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అంతిమ పాదయాత్ర హజతుల్ విదా సమయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను నిశ్శబ్దంగా ఉండమని చెప్పు అని నన్ను ఆదేశించారు. కాసేపటికి నిశ్శబ్దం ఏర్పడిన తరువాత ఆయన ఉపన్యసిస్తూ, ప్రజలారా, నా తదనంతరం మీరు పరస్పరం మెడలు నరుక్కుంటూ అవిశ్వాసులైపోకండి అని హితోపదేశం చేశారు. బుఖారీ, ముస్లిం. సహీ బుఖారీలోని విద్యా ప్రకరణం, సహీ ముస్లింలోని విశ్వాస ప్రకరణం. అంటే ఇందులోని ముఖ్యాంశాలు ఏమిటంటే, హదీసులో వచ్చిన నిశ్శబ్దంగా ఉండమని చెప్పు అనే మాట ద్వారా గ్రంథకర్త ఇమామ్ నవవి రహమతుల్లాహి అలై రెండు విషయాలు బోధించదలిచారు. ఒకటి, తోటివారి రహస్యం కాని మాటలు వినటం ధర్మసమ్మతమేనన్న విషయం. ఇది గూఢచర్యం, అంటే ప్రజల రహస్యాలను దేవుడాడటం క్రిందికి రాదు. అది కూడా ప్రజల మధ్య నిశ్శబ్దం ఏర్పడినప్పుడే ప్రజలు ఒకరి విషయాలను మరొకరు వినగలుగుతారు. ఇకపోతే రెండో విషయం ఏమిటంటే, సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఉపన్యాసకులు కానీ సభా నిర్వాహకులు కానీ ప్రజల్ని నిశ్శబ్దంగా ఉండమని ఆదేశించవచ్చు. అలా ఆదేశించటం సభా నియమాల క్రిందికే వస్తుంది. మిత్రులారా, ఈనాటి పాఠంలో సభలో ప్రసంగాలు జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని, ఎందుకంటే ధార్మిక బోధకులు చెప్పిన మాటలు పూర్తిగా స్పష్టంగా వివరంగా తెలుస్తాయని, దానివల్ల ప్రజలకు లాభం చేకూరుతుందని ఇందులో తెలియజేయబడింది. అంటే మనది ఇస్లాం ధర్మం, అంతిమ ధర్మం. అంటే అంతిమ ధర్మం, చివరి ధర్మం ఇస్లాం. దీని తర్వాత మరో ధర్మాన్ని దేవుడు మన కోసం పంపడు. అందువల్ల మనము ధార్మిక సభలు జరుగుతున్నప్పుడు, అందులో పాల్గొన్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటే అది మనకే లాభం. ఎందుకంటే ధార్మిక విద్య అనేది ధార్మిక పండితులు మనకు తెలియజేస్తారు. వారు మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. వారి మాటల్ని, అంటే వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలు కానీ అల్లాహ్ తఆలా ఆదేశాలు కానీ మనకు తెలియజేస్తారు. అటువంటప్పుడు మన బాధ్యత ఏమిటంటే మనము నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడే అల్లాహ్ ఆదేశాలు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలు ప్రజల చెవిలో పడతాయి. ఒకసారి చెవిలో పడిన తర్వాత జీవితాంతం అల్హమ్దులిల్లా వాటి ప్రకారం ఆచరించవచ్చు. దాన్ని ఆచరించడంలో ఎంతో పుణ్యం ఉంది. అందువల్ల మనము మన ధర్మాన్ని రక్షించుకుంటూ, మనము ధార్మిక విద్య నేర్చుకుంటూ, ఇస్లామీయ విద్యను నేర్చుకుంటూ దాని ప్రకారం ఆచరిస్తూ మనము ఈ లోకంలో దేవుడు పెట్టిన పరీక్షలో పాస్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఇంకా ధార్మిక విద్యను ఇతరులకు అందజేయాలి. ప్రతి ఒక్క ముస్లిం వీటికి పాటుపడాలి. అల్లాహు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఎందుకంటే చాలామంది వారి వద్ద డబ్బు ఉంటుంది. డబ్బు మతంలో వాళ్ళు ఏం చేస్తారు, ధార్మిక విద్యను చులకనగా చూస్తారు. మనం నేర్చుకోవడం ఏంటి అంటే, ఎక్కడి వ్యక్తి అక్కడే ఉంటాడు. ఆ తర్వాత మనం చూస్తున్న ప్రపంచంలో ఆస్తులు అలాగే ఉంటాయి, కానీ వ్యక్తి మరణిస్తాడు. అందువల్ల
మనము పరలోకానికి సిద్ధం చేసుకోవాలి, అంటే పుణ్యాన్ని సిద్ధం చేసుకోవాలి. పాపాలకు దూరంగా పుణ్యాలు చేస్తూ మనము జీవితం గడపాలి. అంటే ధార్మిక విద్య నేర్చుకోవడం కూడా పుణ్యమే, దాని ప్రకారం జీవించడం కూడా పుణ్యమే, దాన్ని ఇతరులకు అందజేయడం కూడా పుణ్యమే. అల్లాహ్ తాలా మనందరికీ తీర్పు దినం నాడు సాఫల్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.